పేరు మీద ఫోర్జరీ చేసినటువంటి అగ్రిమెంట్ డాక్యుమెంట్ తాలూకా జెరాక్స్ అండి ఇది. ఇలాగే అందరి దగ్గర కూడా ఇలాగే చేశారు కాబట్టి ఈ మీడియా ద్వారా అధికారులు, ప్రభుత్వం గ్రహించి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వానికి, అధికారులకి నమస్కరించి బుద్ధ మహాలక్ష్మణుడు, నేను అనకాపల్లి ఆవకాండం రైతుని. నాలాగే చాలామంది రైతులు అక్కడ ఉన్నారు. కొంతమంది ల్యాండ్ మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళకి లీడర్గా మద్దాల రాజు సన్నాప్ మహాలక్ష్మణుడు అనే వ్యక్తి కొంతమందిని కలుపుకొని మాకు తెలియకుండానే మాతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులందరి దగ్గర నుంచి కూడా మేము ఏదో డెవలప్మెంట్కి ఇచ్చినట్టుగా మా తాలూకా జెరాక్స్లు, పాస్ పుస్తకాల తాలూకా జెరాక్స్లు అన్నీ కూడా తీసుకొని వాటి మీద మేము సంతకాలు పెట్టినట్టుగా వాళ్ళే పెట్టేసి, మేము ఏదో బయోమెట్రిక్ వేసినట్టుగా వాళ్ళే బయోమెట్రిక్ వేసి, మా సెల్ నెంబర్లు అన్నట్టుగా వాళ్ళే సెల్ నెంబర్లు రాసేసి, అలాగే మా తాలూకా కమిట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్లని ఇలాగా సేకరించినటువంటి అన్నిటినీ కూడా విశాఖపట్నం డెవలపర్స్కి అమ్మి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకొని జల్సాగా ప్రభుత్వం అంటే ఏమాత్రం భయం లేకుండా తిరుగుతున్నటువంటి ఇటువంటి ల్యాండ్ మాఫియా మీద తగు చర్యలు ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే రైతులు అందరూ కూడా ఇప్పటికే చావలేక బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే ఇంక మా పరిస్థితి ఏంటి, మాకు న్యాయం చేయాలి అని ఆ విషయం మీద ఆల్రెడీగా అనకాపల్లి స్థానిక స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అటు నుంచి ఏ రకమైనటువంటి స్పందన ఇంతవరకు రాకపోతే ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి ఎస్పీ గారికి స్పందన కార్యక్రమంలో మళ్ళీ కంప్లైంట్ చేసాం. ఎస్పీ గారు బాగానే స్పందించారు. దీని మీద తగు కమిటీ వేసి దీని మీద తగు చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని మేము మనస్ఫూర్తిగా సంతోషంగా తీసుకున్నాం. మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నేను అనకాపల్లి గౌరపాలెం వాసులండి. బుద్ధ శ్రీనివాసరావు అండి నా పేరు. మాకు ఆవకొండలో భూ నిమిత్తం కింద లేఅవుట్లకి ఈ మద్దాల రాజాన్న అతను ఉన్నాడు మెరలకేషన్ తీసుకొచ్చి ఒక 20 సెంట్లు దారికి అడిగారండి. నేను ఇవ్వడానికి ఒప్పుకున్నాను. వీళ్ళు అంతకుముందే ఈ రైతుల దగ్గర జెరాక్స్ పేపర్లు అన్నీ సేకరించి చాలామంది దగ్గర ఈ ఎటుకెళ్ళి వైజాగ్లో బెల్లరస్ దగ్గర ఒక 5 కోట్ల దాకా డబ్బు తెచ్చారని బాగుంటుంది నాకు తెలిసింది. నేను కూడా వీళ్ళకి 10 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసేవలసిందే. మా కుటుంబ సభ్యులు ఆ సర్వేకి అడ్డుపడడం వల్లే ఆగింది అది. లేదంటే నేను 50 లక్షలకి 10 సెంట్లు ఇచ్చేయడానికి నేను ఒప్పందం అయిపోయానండి. కానీ ఈ విషయంలో నాకు ఇదే నిజంగా రిజిస్ట్రేషన్ చేసేస్తే నేను మోసపోదును. 35 లక్షలు చలన్ చెక్ ఇచ్చారు నాకు. ఇవ్వటండి చలన్ చెక్ ఇది. ఈ చలన్ చెక్ ఇవ్వడం వల్ల ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి నేను హ్యాపీనెస్ అయ్యాను. లేదంటే మాత్రం నేను ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను. మరి దారుణంగా మునిగిపోతుందండి వీళ్ళు చేసిన మోసాలకి. మద్దాల రాజా ప్లస్ ఈ పొన్నాడు మురళీకృష్ణ నాకు చెక్ ఇచ్చింది పొన్నాడు మురళీకృష్ణ అండి. వీళ్ళిద్దరూ వచ్చి మోసం చేసి నన్ను మానసికంగా జాబ్ చేశారు. ఇప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నమ్ముకోవడానికి వేరే రోజులు తెచ్చుకోకుండా అన్ని విధాలుగా ఇస్తాం మోసం చేసి నేను బాధ పెట్టారు. దయచేసి తక్షణమే ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారైనా ఎస్పీ గారిని తక్షణ సీరియస్గా తీసుకొని న్యాయం చేయవలసింది కోరుచున్నాను.